వెస్ట్ బెంగాల్లో అల్లర్లు కొనసాగుతున్నాయి. అల్లర్లు అంటే ఏది విధ్వంసం సృష్టించే కార్యక్రమాలు కాదు. ఇన్నాళ్ళు తమను దోచుకున్న టీఎంసీ నేతల మీద దాడులు పోలీసుల సమక్షంలోనే కొన్ని చోట్ల జరుగుతుంటే కొన్ని చోట్ల పోలీసులు వెళ్ళి ఆపుతున్నారు వాటిని. ఒక టీఎంసీ నాయకుడికి నున్నగా గుండు గొరిగి పంపించే ప్రయత్నం చేశారు. సగంలో పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో అతను తప్పించుకోగలిగాడు. ఇంకొక టీఎంసీ నాయకుడి మీద మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గుడ్లతోటి కోడిగుడ్లతో దాడి. ఎక్కడ ఏ మూల చూసినా వాళ్ళ ప్రజల ఆగ్రహం ఏంటంటే కట్ మనీ మా దగ్గర నుంచి ఇంత వసూలు చేశారు గడిచిన 15 ఏళ్ళలో, రూపాయితో సహా ముక్కుపిండి మరీ మేము వసూలు చేస్తామని కనపడిన నాయకుడిని కనపడినట్టు వెంటపడి మరీ కొడుతున్నారు. ఇది ఒక పక్క వెస్ట్ బెంగాల్లో పరిస్థితి. అయితే లేటెస్ట్ అప్డేట్స్ కనుక మనం ఒకసారి చూస్తే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇటువైపు పాకిస్తాన్లో, అంటే ఇవన్నీ కూడా ఏంటి ఇంటర్ కనెక్ట్ అయి ఉన్న అంశాలు, డాట్స్ అన్నీ కనెక్ట్ చేసుకోవాలి. వెస్ట్ బెంగాల్లో హింసని ప్రేరేపించడానికి ఒక పక్క బంగ్లాదేశ్ ప్రయత్నం చేస్తుంటే బంగ్లాదేశ్ని ఉసుకొల్పిన పాకిస్తాన్ కూడా ఇవాళ అదే రకమైన సంక్షోభం పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ఎదుర్కొంటోంది. రావల్కోట్లో పీఓకేలోని రావల్కోట్లో భారీ సంఖ్యలో పౌరులు మరణించారు. ఎందుకంటే పాకిస్తాన్ అక్కడ ఉక్కుపాదం మోపుతోంది, ప్రజల స్వేచ్ఛ మీద ఉక్కుపాదం. అలాగే పీఓజేకే పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ చాలా ప్రాంతాల్లో పాకిస్తాన్కి వ్యతిరేకంగా నిరసనలు జరగడం, పాకిస్తాన్ సైన్యం పోలీసులు కాల్పులు జరిపితే దగ్గర దగ్గర 7 మరణించారు, 50 మందికి పైగా. ఇదొకటి అక్కడ మేజర్ కన్సర్న్ అయింది. వాళ్ళ అంతర్జాతీయ సమాజానికి సమాధానం ఏం చెప్పుకోవాలి, తేపకి కాశ్మీర్ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చే పాకిస్తాన్కి ఇవాళ వాయిస్ లేదు. అండ్ రెండోది ఏంటంటే కాశ్మీర్లో నిరసనకారులు పాకిస్తాన్ పోలీస్ ప్రభుత్వ అధికారులని తరిమి కొడుతున్నారు. ఇది పీఓజేకలో. సో ఇది పరిస్థితి. వీళ్ళందరూ ఎవరు? అత్యంత శిక్షణ పొందిన పోలీస్ అధికారులు అనమాట పాకిస్తాన్లో. ఇదొక పెయిన్ పాకిస్తాన్కి. మరోపక్క బంగ్లాదేశ్లో ఇంకొక హిందూ నాయకుడు మొన్నేమో ఒక హిందూ మహిళా సంఘాలకు సంబంధించిన ఒక ప్రతినిధిని, జిల్లా ప్రతినిధిని చేతివేళ్ళు నరికేశారు. ఆల్మోస్ట్ చంపే ప్రయత్నం చేశారు. కానీ ఒక వార్నింగ్ ఇది, హిందువుల మీద దాడులు అక్కడ జరుగుతున్నాయి. బోగురా యూనియన్ పరిషత్ సభ్యుడైన బిపుల్ చంద్ర పాల్, ఈయన హిందూ లీడరు, ఆయన డెడ్ బాడీ అక్కడ ఫైండ్ అవుట్ చేశారు. ఇదంతా ఏంటంటే మన అబట్టింగ్ కంట్రీస్, అటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఈ నిరసనలో లేకపోతే ఈ ఆందోళనలో అక్కడ నిత్యం జరుగుతూనే ఉండాలి, రావణ కష్టం రగులుతూనే ఉండాలి. ఇది అమెరికాకి అత్యంత అవసరం. ఎందుకంటే సౌత్ ఏషియన్ కంట్రీస్లో అనిశ్చితి అలాగే ఉండాలి, వెస్ట్ ఏషియాలో అలాగూ సంక్షోభం కొనసాగుతోంది. మొత్తంగా ఏషియా ఖండంలో ఏంటంటే ఎవరూ ప్రశాంతంగా ఉండకూడదు. సిఏఏ ప్లాన్, సిఏఏ చేతిలో పావుగా మారిన పాకిస్తాన్, పాకిస్తాన్ చేతిలో ఆటబొమ్మగా మారిన బంగ్లాదేశ్, వీళ్ళందరూ ఏంటంటే భారత్లో ఆందోళనలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ బంగ్లాదేశ్ని సాగ్గా తీసుకొని ఒక ఆయన వస్తాడు. నిన్న అక్కడి నుంచి కరెక్ట్గా ఇవాళ మార్నింగ్ పనిచేస్తే కానీ సాయంత్రానికి కూలి డబ్బులు దొరకని ఒక ఆయన ఏంటంటే నిన్న మాట్లాడుతూ సువేందు అధికారి తల తీసేస్తా అంటాడు, నరేంద్ర మోడీని అంతమందిస్తానంటాడు, మళ్ళీ మా మమత వస్తుంది, మీ ఇద్దరి సంగతి తేలుస్తుందని హెచ్చరిక జారీ చేస్తాడు. ఇవన్నీ ఏంటంటే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు. మమతా బెనర్జీ మీద వాళ్ళకి బోల్డన్ని ఆశలు ఉన్నాయి. ఈ అంశాలు అన్నింటికీ సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు మామిడి గిరిధర్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. నమస్తే గిరిధర్ గారు. అండ్ అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ యాజ్ వెల్ డిప్లొమాట్ ఫర్ మోర్ దెన్ 3.5 decades. he served as a diplomat in several countries. వారికి నమస్కారం. అండ్ ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు అండ్ డాక్టర్ పేకేటి ప్రసాద్ గారు, అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ మామిడి గిరిధర్ గారు, ఈ మొత్తం అండి అంటే వాస్తవంగా ఈరోజు మనం బెంగాల్కి సంబంధించి మాట్లాడుకుందాం అనుకుంటే ఓవర్ నైట్ డెవలప్మెంట్స్ ఇవన్నీ కూడా పాకిస్తాన్లో, ఇటు బంగ్లాదేశ్లో కూడా. బంగ్లాదేశ్లో మొన్న ఒక హిందూ మహిళా సంఘాల ప్రతినిధి ఆవిడ చేతివేళ్ళు నరికేశారు. నిన్న ఒక హిందూ లీడర్ని చంపేశారు. అంటే వాళ్ళు వార్న్ చేస్తున్నట్టే, వాళ్ళు చాలా స్పష్టంగా సువేందు అధికారి నరేంద్ర మోడీ దాకా వస్తారో లేదో తెలియదు, కానీ అక్కడున్న 1,30,00,000 మంది హిందువుల ప్రాణాలకైతే ఇవాళ రక్షణ లేని పరిస్థితి ఏర్పడింది. పత్రిజీ, మీకు కోపానిస్ట్కి మీ ప్రేక్షకులందరికీ నమస్కారాలండి. అసలు బంగ్లాదేశ్ లో జరుగుతున్న పరిస్థితికి ఒక కారణం, చాలా కీలకమైన కారణం మమతా బెనర్జీ హాదీ అని చెప్పేసి మనకు గుర్తుంటుంది. గతంలో భారత వ్యతిరేకంగా చాలా కూతలు కూర్చున్నటువంటి వ్యక్తి. అతను అనుమానాస్పదంలో సర్కమ్స్టాన్సెస్ చనిపోయాడు. చనిపోతే అతను మేము భారతదేశానికి వచ్చాడు, మేము అరెస్ట్ చేశాము,
అరెస్ట్ చేస్తే కనుక ఈ అరెస్ట్ చేసినటువంటి విషయం బయట చెప్పొద్దు అని నాకు అమిత్ షా చెప్పాడు అని ఆవిడ రీసెంట్ గా 2-3 రోజుల క్రితం ఆవిడ స్టేట్మెంట్ ఇష్యూ చేసింది. అంటే అక్కడ భారత వ్యతిరేకమైనటువంటి, హిందువుల వ్యతిరేకమైనటువంటి భావజాలం ఏదైతుందో దానికి కూడా ఆజ్యం వచ్చింది. కాబట్టి ఈ రోజు మీరు మణి కర్మాకర్, ఇందాక మీరు చెప్పినటువంటి ఉమెన్స్ కమిషన్ మాజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో మణి కర్మాకర్, ఆవిడ మీద దాడి చేసి ఆవిడ వేళ్ళన్నీ నరికేశారు. ఇప్పుడు పోగ్రాలో జరిగినటువంటి ఘటన, ఇవన్నీ కూడాను ఆ నేపథ్యంలో చూడాలి. సడన్ గా హిందువుల పట్ల ఎందుకు దాడులు పెరుగుతున్నాయి? ప్రభుత్వం వచ్చాక తగ్గాయి కదా. ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంత మనకు శాంతియుతమైన వాతావరణం చూసాం కదా. మళ్ళీ ఎందుకు అక్కడ ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి అంటే దానికి ముఖ్య కారణం మమతా బెనర్జీ అని మనం అర్థం చేసుకోవాలి. ఆవిడ రాజకీయాల కోసం, తుష్టీకరణ రాజకీయాల కోసం ఆవిడ అంటే ఒకవేళ హాది అన్నటువంటి వ్యక్తి మన దేశంలో వచ్చి అరెస్ట్ అయినా కానీ కూడా మనం కొన్ని డిప్లొమాటిక్ అంశాల దృష్ట్యా మనం దాన్ని ఎవరికి చెప్పకూడదు అనేటువంటి నిర్ణయం ప్రభుత్వం చేసినప్పుడు దాన్ని భారతదేశ హితం కోసం ఆవిడ దాన్ని దాచిపెట్టి మాట్లాడవలసినటువంటి పరిస్థితి నుంచి భారతదేశాన్ని బంగ్లాదేశ్ కి ఎక్స్పోజ్ చేస్తూ ఆవిడ మాట్లాడింది చాలా దారుణమైన పరిస్థితులను అక్కడ సృష్టించాయి. ఈరోజు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందువుల పట్ల జరుగుతున్నటువంటి ఘటనలకు వెనకాల మమతా బెనర్జీ హస్తం స్ట్రైట్ గా ఉంది అని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి. ఇది ఒకటి. రెండవది, తారిక్ రెహమాన్ ఏమి హిందువుల మిత్రుడేం కాదు. అక్కడ ఇన్ఫాక్ట్ నేను షేక్ హసీనా ఉన్నప్పుడు వెళ్ళాను. పోగ్రా ప్రాంతానికి కూడా నేను తిరిగి వచ్చాను. అక్కడంతా కూడాను చాలా శక్తిపీఠాలు ఉన్నాయి. అక్కడ హిందువుల ఆస్తులన్నీ కూడా అప్పుడే చాలా అసురక్షితంగా ఉంటున్నాయి. చాలా మంది కబ్జాదారులు వచ్చి కబ్జా చేసుకోవడము, కోర్టుల్లోకి వెళ్తే కానీ కోర్టులో జడ్జిమెంట్స్ వీళ్ళ తరఫున వచ్చినా కానీ కూడా ప్రభుత్వాలు దాన్ని నిర్లక్ష్యం చేసి దాన్ని పట్టించుకోకపోవడం, ఇటువంటివి చాలా ఘటనలు జరుగుతున్నాయి. అక్కడ నేను వెళ్ళినప్పుడు కూడా జరిగేవి. మహాస్థాన్గఢ్ అని చెప్పేసి అక్కడ మనకు మహాభారతంలో పౌండ్రక వాసుదేవుడు ఉంటాడు. ఆ పౌండ్రక వాసుదేవుడు క్యారెక్టర్ ఉంటారు. అతని రాజధాని అని చెప్తారు. చాలా ప్రాచీనమైనటువంటి ప్రాంతం అదంతా కూడా పోగ్రా ప్రాంతం. హిందువులు చాలా మంది ఉంటారు. ఈ రోజు అక్కడ ఈ దాడి జరిగిందంటే కానీ చాలా దారుణమైనటువంటి విషయం. మనకు ఢాకాలో జరుగుతుంది, తర్వాత ఉత్తర బంగ్లాదేశ్ లో మనకు సిల్లెట్ ప్రాంతాల్లో ఎక్కువ జరుగుతాయి. కానీ పోగ్రాలో గతంలో ఎక్కువగా జరగలేదు. అసలు చిన్న చిన్న ఘటనలు తప్ప ఒక వ్యక్తిని చంపడం అనేది గతంలో జరిగింది. ఇప్పుడు అక్కడ కూడా సెగపడుతుందంటే మనం అర్థం చేసుకోవచ్చు బంగ్లాదేశ్ లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే మనకు దక్షిణాన కూడా మనం చూస్తే కనుక బ్రాహ్మణ భార్య గతంలో అటాక్స్ జరిగినాయి. కానీ ఇప్పుడు అక్కడ కూడా మోరర్లెస్ చట్టోగ్రామ్ ఇక్కడంతా కూడా ఇప్పుడు కొద్దిగా కంట్రోల్లో ఉంది. ఎక్కడెక్కడ మనం వల్నరబుల్ గా ఉన్నారో అక్కడ దాడులు జరుగుతున్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వ వైఫల్యం ఏంటో కూడా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ పరిస్థితిని ఈ స్థితికి నెట్టినది మమతా బెనర్జీ అని మనం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మమతా బెనర్జీ చేస్తున్నటువంటి రాజకీయాల వల్ల అక్కడ హిందువులు దెబ్బతిన్నారు. అక్కడ హిందువుల పట్ల జరిగిన దాడుల ఆధారంగానే ఇక్కడ ప్రభావం, మన ఎన్నికల్లో ప్రభావం చూపించింది. హిందువులు మళ్ళీ కనుక ఈ తుష్టీకరణ రాజకీయాలు మమతా బెనర్జీ చేసే ఆవిడ అధికారంలోకి వస్తే మా పరిస్థితి ఏమవుతుందన్న భయం వాళ్ళలో పట్టుకుంది. కాబట్టి అదొక చాలా కీలక పాత్ర పోషించింది మనకు ఎన్నికలలో. అందుకని హిందువులు బీజేపీ పట్ల వ్యతిరేకత ఉన్నవాళ్ళు కూడా భయంతో బీజేపీ ఓటేసిన సంఖ్య కూడా చాలా పెద్ద సంఖ్యలో అక్కడ ఓటేస్తారు. కాబట్టి ఈ పరిస్థితులన్నీ కూడాను మనం అర్థం చేసుకోవాలంటే భారత రాజకీయాలు కూడా దాని వెనకాల ఉన్నాయని అర్థం చేసుకోవాలి. రెండవది పిఓకే గురించి మీరు మాట్లాడారు. దాన్ని నేను పదే పత్రిక గారు నేను చెప్తూ ఉంటాను. పిఓకే అని మనం పిలవకూడదు దాన్ని. నేను పిఓజేకే అనే చెప్పాను సార్. పిఓజేకే అని చెప్పాను. దాంట్లో 2 ముక్కలు ఉన్నాయి. వాళ్లకు ఆజాద్ జమ్మూ కాశ్మీర్ అని పిలుస్తారు. ఆజాద్ జమ్మూ కాశ్మీర్ అన్న భాగము గిల్గిట్ బాల్టిస్తాన్ అనే ప్రాంతం 2 ఉంటాయి. ఆజాద్ జమ్మూ కాశ్మీర్ అన్నటువంటి ప్రాంతం వెస్టర్న్ జమ్మూ. యాక్చువల్లీ కాశ్మీర్ ఒక్క అంగుళం కూడా వాళ్ళ దగ్గర లేదు. కాశ్మీర్ వ్యాలీ అనేది వెరీనాగ్, గాజీగుండ్ వెరీనాగ్ దగ్గర తీసుకుని బారాముల్లా దాకానే వ్యాలీ, అదంతా కూడా మన అధీనంలోనే ఉంది. మనమే దాని కంట్రోల్ ఉంది మరి. కాబట్టి దాటి అక్కడ ఊడి దాటిన తర్వాత ఉన్న ప్రాంతం అంతా కూడాను పంజాబీ, సరాయికి, డోగ్రా మాట్లాడేటువంటి ప్రాంతాలు. అవన్నీ కూడా వెస్టర్న్ జమ్మూ. మీరు చెప్పిన ఘటనలన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే గిల్గిట్ బాల్టిస్తాన్ లో జరుగుతుంది. గిల్గిట్ బాల్టిస్తాన్ లో ఇప్పుడు అక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి. ఒక షామ్ ఎన్నికలు అని చూపిస్తున్నాడు. అసలు ఏ చట్టం ప్రకారం వాడు ఎన్నికలు నిర్వహిస్తున్నారని కూడా పెద్ద ప్రశ్న. ఎందుకంటే వాళ్ళ అటార్నీ జనరల్, పాకిస్తానీ అటార్నీ జనరల్ వాళ్ళ సుప్రీం కోర్టులో ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే గిల్గిట్ బాల్టిస్తాన్ లీగల్ గా పాకిస్తానీ టెరిటరీ కాదు అని అతనే స్వయాన సుప్రీం కోర్టులో ఇచ్చిన అఫిడవిట్ మనకు తెలుసు. అందుకనే ఆజాద్ జమ్మూ కాశ్మీర్ వేరే. ఆజాద్ జమ్మూ కాశ్మీర్ వేరే ప్రభుత్వం ఉంది, వాళ్ళకు కాన్స్టిట్యూషన్ ఉంది, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్, వాళ్ళకు పార్లమెంటు ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇది ఆజాద్ అని చూపించడానికి. కాబట్టి అది ఆ ముక్క వేరే.
గిల్గిట్ బాల్టిస్తాన్కి అయితే ఆ హోదా కూడా లేదు. గిల్గిట్ బాల్టిస్తాన్ని ఓన్లీ ప్రెసిడెన్షియల్ ప్రైమ్ మినిస్టర్ ఆర్డినెన్స్ తో నడిపిస్తున్నారు. అక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నారంటే ఎంత క్షేమం మనం అర్థం చేసుకోవచ్చు. వాడు స్వయాన ఇది మాది కాదు అని చెప్పింది కూడా వాడు అక్కడ ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ జరుగుతున్నాయి ఈ ఘటనలో 10 మంది వీళ్ళ పోలీస్ సిబ్బందిని, పోలీస్ కాదు రేంజర్స్, పాకిస్తానీ రేంజర్స్, పోలీస్ అయితే లోకల్ సివిలియన్స్, వీళ్ళ పాకిస్తానీ రేంజర్స్ 10 మంది రేంజర్స్ ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి వాళ్ళ అధీనంలో తీసుకున్నారు. ప్రభుత్వం 40 మంది అక్కడ లోకల్ స్థానిక గిల్గిట్ బాల్టిస్తానీలని అరెస్ట్ చేసి వాళ్ళని జైల్లో పెట్టారు. జైల్లో పెట్టారు, ఎక్కడ ఉన్నారో మనకు తెలియదు. అందుకనే ఇప్పుడు అక్కడ ఉద్రిక్త పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అక్కడ కాల్పులు జరుగుతున్నాయి, స్కూళ్ళు కాలేజీలు మొత్తం అంతా క్లోజ్ చేశారు, ఇంటర్నెట్ బంద్ అయి ఉంది, కాల్పులు జరుగుతున్నాయి. నిరసనకారులు మీరు చూస్తున్న విజువల్స్ అన్ని అక్కడ గిల్గిట్ బాల్టిస్తాన్ చూస్తున్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా ఉడికిపోతోంది ఇప్పుడు. దాంట్లో చాలా నినాదాలు పాకిస్తాన్ ఆర్మీ వ్యతిరేకంగా, అసీం మునీర్కి వ్యతిరేకంగా, ఆజాదీ కోసం చాలా నినాదాలు మనం చూస్తున్నాము. కాబట్టి సివిల్ అడ్మినిస్ట్రేషన్ జారిపోతున్నటువంటి పరిస్థితులు అక్కడ ఈరోజు మన కళ్ళ ముందర కనిపిస్తున్నాయి. కానీ పాకిస్తాన్ అది ఒక రాక్షస ప్రభుత్వం కాబట్టి వీళ్ళని అతి దారుణంగా కిరాతకంగా చంపి వాళ్ళు మళ్ళీ వాళ్ళ అధీనంలో తీసుకునేటువంటి ఒక నైజం ఉన్నటువంటి ప్రభుత్వం కాబట్టి అక్కడ చాలా పెద్ద ఎత్తున జన నష్టం జరగబోతోందని మనం అర్థం చేసుకోవాలి. చాలా దారుణమైన పరిస్థితి అది. బట్ భారతదేశం దాని గురించి అన్ఫార్చునేట్ ఇంతవరకు మనం స్పందించలేదు. బహుశా మనం దాని గురించి స్పందించవలసింది, ఎందుకంటే గిల్గిట్ బాల్టిస్తాన్ మన భూభాగం మనం చెప్తున్నాం కాబట్టి అక్కడ జరుగుతున్న వాటికి సంబంధించి మనం చాలా తీవ్రంగా స్పందించవలసింది. పాకిస్తాన్ ఎక్స్పోజ్ చేయవలసిన ఆవశ్యకత కూడా భారత ప్రభుత్వం మీద ఉంది. రైట్, మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి అంబాసిడర్ డాక్టర్ వినోద్ గారి దగ్గరికి వెళ్ళాం. అంబాసిడర్ వినోద్ గారు, ఇన్ఫ్యాక్ట్ POJKలో చోటు చేసుకున్న సంఘటనలు అండ్ బంగ్లాదేశ్లో 24 అవర్స్లో 2 హిందువుల హత్య అండ్ సబ్సిక్వెంట్గా మళ్ళీ ఇక్కడికి వస్తే వెస్ట్ బెంగాల్లో గుండు కొట్టించి రోడ్డు మీద ఊరేగించడం, ఒక ఆయన్ని, ఇంకొక లీడర్నేమో ఆయన వెహికల్ దిగటానికి దండం పెట్టేసి నేను రాను, నేను దిగితే నా మీద గుడ్లతో దాడి చేస్తారు అంటే అక్రాస్ ద స్టేట్. ఇంతకుముందు నిన్న బంగ్లాదేశ్ బార్డర్లో ఐ థింక్ లాల్ మునీర్ హాట్ దగ్గర ఒక ముల్లా గారు బయటకు వచ్చి ఆయన అంటాడు, శువేందు అధికారి, నరేంద్ర మోడీ మీ తలలు తీసేస్తాం. ఆయన కరెక్ట్గా అంటే పాపం చూసినా అంటే ఏ కండిషన్లో వాళ్ళు ఉన్నారనేది ఒకసారి చూస్తే బాధ అనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడిన మాటలు తీసి పక్కన పెట్టండి. కడు పేదరికంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళని ప్రేరేపించిన సంఘటన యాజ్ రైట్లీ షేర్డ్ బై మామిడి గిరిధర్ గారు, మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు మీరు ఒక డిప్లొమాట్, మీకు తెలుసు అఫీషియల్ సీక్రెట్స్ని ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా కొన్ని మెయింటైన్ చేయాల్సి ఉంటాయి. యూ ఆర్ నాట్ సపోజ్ టు డిస్క్లోజ్ అండ్ ఫర్ లైఫ్ లాంగ్ మీరు దానికి కమిట్ అయి ఉంటారు ఆ సర్వీసెస్లో ఉన్న వాళ్ళందరూ. అలాగే ఒక కేంద్ర హోంమంత్రి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఉన్న అప్పటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో మాట్లాడిన మాటలు, ఉస్మాన్ అహదీ హత్య కేసుకు సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ ఉంది, మీరు సంయమనం పాటించండి, మాట్లాడకండి. అప్పుడు బాగానే పాటించింది. ఇవాళ ఏంటి మేనల్ని రోడ్డు మీద తీసుకొచ్చి ఉరికించి కొడుతుంటే తట్టుకోలేకపోయింది ఆవిడ. ఏది పడితే అది మాట్లాడుతుంది. ఆ వ్యాఖ్యలు ఆవిడకి తెలుసు. షీ వాంట్స్ టు ఇన్స్టిగేట్ వైలెన్స్ ఇన్ బోత్ ద కంట్రీస్. ఆల్రెడీ ఆవిడ మాట్లాడంగానే నిరసన మొదలైంది. అందులో భాగంగానే 2 హిందువులు హత్యకు గురయ్యారు. ఒక మహిళా సంఘం జిల్లా ప్రతినిధి ఒకప్పుడు, అలాగే ఇప్పుడు కూడా ఉన్నారో లేదు, ఆవిడ చేతి వేళ్ళు నరికేశారు. ఇవన్నీ ఇంటర్ కనెక్ట్ అయి ఉన్న సంఘటనలు. పాకిస్తాన్లో సరే ఆ ఎన్నికలు అంశం పక్కన పెడితే ఏదో ఒక ఆసరా కావాలి కాబట్టి అసీం మునీర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అక్కడ జరుగుతుంది. ఈ 3 డెవలప్మెంట్స్ని ఎలా చూస్తున్నారు సార్ మీరు? నమస్కారం. ముందుగా మీకు తోటి ప్యానలిస్టులు ప్రేక్షకులకు నమస్కారం. అఫ్ కోర్స్ మీరు అనేది ఏంటంటే ఇటు ఈస్ట్ అటు వెస్ట్, అటు పాకిస్తాన్ ఇటు బంగ్లాదేశ్, దాని తర్వాత అఫ్ కోర్స్ వెస్ట్ బెంగాల్లో జరిగే పరిమాణాలు కొంతవరకు ఇంటర్ కనెక్టెడ్ అయి ఉన్నాయి అనటానికి కొంత ఆస్కారం అవుతున్నది. బట్ ఇప్పుడు POJKకు ఏదైతే ఉన్నదో అవి మనం మొదటి నుంచి చూస్తున్నాము. అసీం మునీరు ముల్లా మునీర్ అంటాను నేను. యాక్చువల్గా ఆయన ఫీల్డ్ మార్షల్ అని పెట్టుకున్న ప్రీచర్గానే పోతాడు, మాస్కులకు పోయి అది చేస్తూనే ఉంటాడు. అది నార్మల్, అది ఈజ్ ఓన్ ఎఫైర్. అయితే మనం చూసినట్టయితే ఎంతో కాలం ఒక్కటే అంటే ఇన్ని ఘటనలు చూస్తే అబ్సల్యూట్ పవర్ తోటి సప్రెస్ చేసి ప్రజలను ఏదో చేయాలనుకునే భావన ఉన్న వాళ్లకు ఏదో ఒక రోజు తప్పకుండా ఎదురు దెబ్బ అనేది తగులుతుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. ఇప్పుడు ముల్లా మునీర్ ఎన్ని చేసుకున్నా కానీ అంత పెద్ద రివోల్ట్ అవుతుందంటే ఆఫ్ కోర్స్ ఆయన ఏంటంటే నేను ట్రంప్ నాకు క్లోజ్ ఫ్రెండ్, నేను అమెరికా ప్రెసిడెంట్తో పాటు కూర్చుంటున్నాను, తిరుగుతున్నాను, తింటున్నాను, ఏదో ఇరాను అమెరికా వార్నే నేనే తీసుకొచ్చి
అంటే శాంతి అంటే పీస్ టాక్స్ ఇవన్నీ నేను చేస్తున్నాను ఇంటర్నేషనల్గా. ఒకప్పుడు ఇండియా నథింగ్ బట్ నేను పాకిస్తాన్ ఇలా నడిపిస్తున్నాను ఒక కొత్త ఆర్ట్ ఉన్నది కాబట్టి ఇంకా ఏమైనా ఇప్పుడు గిల్గిట్ మన గిద్దర్ గారు అన్నట్టు ఆ పిఓజేకే గిల్గిట్ ఏరియాను వాటన్నిటిలో యాక్చువల్గా ఇల్లీగల్గా ఆక్యుపేషన్ అయి ఉన్నదని అందరికీ తెలిసినా కానీ అక్కడ తన అధికారాన్ని మళ్ళీ అంటే ఎస్టాబ్లిష్ చేసుకోనికి ఎన్నైనా పనులు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి అది ఏమవుతుందంటే ఒక్కోసారి టూ మచ్ అయిపోయినప్పుడు ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు గ్రాస్ రూట్ లెవెల్లోనే అపోజిషన్ వస్తుంది. అక్కడ ప్రజలే వాళ్ళను రేంజర్స్ని పట్టుకొని అంటే మామూలుగా ఏంటి రేంజర్స్ వాళ్ళ పద్ధతి ప్రకారం ఏంటంటే సోల్జర్స్, రేంజర్స్, పోలీసు ప్రజలకు ప్రొటెక్షన్ ఇస్తారు అనేది యాక్చువల్గా కాన్సెప్ట్. కానీ ప్రజలకే నష్టం చేస్తున్నారు అనేది తెలిసినప్పుడు ప్రజలు ఊరుకోరు కదా. సో అలా జరుగుతుంది. సో ఇక అది మనకు అంత పెద్ద మన గిరిధర్ గారు అన్నట్టు ఎందుకంటే మన ఇండియా రెస్పాండ్ కాలేదు, రియాక్ట్ కాలేదంటే కొన్నిసార్లు మనము సైలెన్స్ ఈజ్ బెటర్ దాన్ వాట్ ఎవర్ ద వర్డ్స్ వీ స్పీక్ అనేది కొంత వరకు ఉంటుంది. వీఆర్ అబ్జర్వింగ్ అఫ్ కోర్స్. ఇప్పుడు మనం ఏమైనా అన్నప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి ఇష్యూస్లలో పర్టికులర్లీ ఇంటర్నేషనల్ కమ్యూనిటీ కూడా అబ్జర్వ్ చేస్తుంటుంది. కాకపోతే ఎస్ రైట్ టైంలో రైట్ ఎక్స్ప్రెషన్ అయితే ఇవ్వాలి. సో ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సరే ఇక అది వెస్ట్లో ఉన్న ఈ పాకిస్తాన్ ముల్లా మునీర్ ఎంతవరకు అయితే ప్రయత్నాలు చేసి బంగ్లాదేశ్లో ఒకప్పుడు అసలు అంటే ఎంతో వాళ్ళ అది అఫీషియల్స్ కూడా విజిట్ చేయలేకపోయిన పరిస్థితిలో మొత్తం మిలిటరీ పర్సనలే పోయి బంగ్లాదేశ్లో కూర్చొని మంతనాలు చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆఫ్టర్ హసీనా ఏదైతే అవామీ లీగ్ పోయిన తర్వాత ఈ బిఎన్పి వచ్చినప్పుడు బిఎన్పి పవర్లోకి ఎలా వచ్చింది అంత ఈ స్టూడెంట్ ఎడ్యుకేషన్ కానీ వాట్ ఎవర్ రిలీజియస్ ఫండమెంటలిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన మూమెంట్ ద్వారా ఏదో ఒక విధంగా అయితే వాళ్ళు వచ్చారు. కాకపోతే ఏంటంటే ఈ ప్రస్తుతం ఉన్న బంగ్లాదేశ్ ప్రభుత్వం యాంటీ ఇండియా అయితే కాదు. దే హ్యావ్ రియలైజ్డ్. వాళ్ళ ఫారెన్ మినిస్టర్ వచ్చిన తర్వాత వాళ్ళ అదర్ సీనియర్ లీడర్స్ మనతో అంటే మన ఇండియన్ లీడర్స్తో కలిసి మాట్లాడినప్పుడు కూడా దే వాంట్ హ్యావ్ గుడ్ రిలేషన్స్. ఎందుకంటే బంగ్లాదేశ్ అనేది ఇండియా మీద చాలా వరకు డిపెండెంట్ అయి ఉన్నది కాబట్టి అది కూడా వాళ్ళకి తెలుసు. కాకపోతే ఈ రిలీజియస్ ఫండమెంటలిస్ట్ పాకిస్తాన్ ప్రోత్సాహంతో ఇండియాకు క్లోజ్గా ఉండకుండా చేయడానికి చాలా ప్రయత్నం అయితే చేస్తుంది. అది దానిలో భాగంగానే ఇప్పుడు ఏంటి ఈజియెస్ట్ థింగ్ ఏంటి అని అంటే మన హిందువులను అటాక్ చేయటం అనేది. అంటే అటువంటి ఇప్పటికి 2 జరిగిన అటాక్స్ ఎందుకనంటే అది అంతకుముందు కూడా ఎడ్యుకేషన్ టైంలో కూడా జరుగుతూనే వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా కొంతవరకు బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా చాలా వరకు ఇటువంటి ఎలిమెంట్స్ కంట్రోల్ చేయవలసిన బాధ్యత వాళ్ళకు ఉంటుంది. మనం చెప్పక తప్పదు. సో అది ఒక విషయం. సరే అది బంగ్లాదేశ్ ఇట్స్ ట్రాన్సిటింగ్ ఆఫ్టర్ సమ్ టైమ్. సో వాళ్ళు కొంత టైం పట్టవచ్చు స్టెబిలైజ్ కానికి. ఆ లోపుగా వీళ్ళు మైనారిటీస్ మీద పర్టికులర్లీ హిందూస్ మీద అటాక్ చేయడం అనేది బంద్ చేయడానికి మన ప్రభుత్వం గట్టిగా వాళ్ళకి మెసేజ్ చేయక తప్పదు. ఇక ప్రస్తుతం నెక్స్ట్ ఇప్పుడు మనం బంగ్లాదేశ్కి వచ్చినట్టయితే 15 ఏళ్ళు అధికారంలో ఉండి బంగ్లాదేశ్ అండ్ మన వెస్ట్ బెంగాల్ను పాలించిన మమతా పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ఇప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నది అని అంటే అరే మీరు అన్నారు కదా కోడిగుడ్లు విసరటం లేకపోతే గుండు కొట్టడం చెప్పుల మాలలు వేయటం ఇటువంటి అన్ని టీఎంసీ లీడర్లకు ఎందుకు జరుగుతున్నదంటే కట్ మనీ అనేది ఇక అందరికీ తెలిసిన మాటే కదా. దాన్ని ఎంతవరకు అంటే దేవర్ అఫ్కోర్స్ ఇది ప్రజలను పీడించి ఎంతవరకు చేసుకుంటారు. నేను రిపోర్ట్లలో మీరు చూసుకుంటారు అందరు కదా ఒక్కొక్క టీఎంసీ లీడర్ల ఇళ్లలో డిజాస్టర్ మన ఏది టార్పాలిన్లు దొరికినాయి సార్. టార్పాలిన్స్ దొరుకుతున్నాయి అక్కడ. బట్టలు రిలీఫ్ మెటీరియల్ అవి దాచుకొని వాళ్ళిద్దరు పారిపోయారు అన్నదమ్ములు కరెక్ట్ కదా. పేద ప్రజలకు పంపాల్సింది ఎన్నో సంవత్సరాల నుంచి దాచుకుంటున్నారంట. అది మరీ అంత ఘోరం అంటే ఎంతవరకు దిగజారిపోయింది పార్టీ, ఎంతవరకు కరప్షన్ క్రీపింగ్ ఇన్ టు ది సొసైటీ, పేద ప్రజలు ఎలా పీడిస్తున్నారు. అందుకనే అఫ్కోర్స్ ఉడ్డమాట చెప్పాలంటే ఎస్ బీజేపీ ప్రభుత్వం బీజేపీ పార్టీ కూడా ఒక విధమైన పోలరైజేషన్ చేసి యాంటీ తృణమూల్ ఒక మూమెంట్ లెక్క తీసుకొచ్చి ఇప్పటికి కూడా పోలింగ్ తర్వాత కూడా కొంతవరకు అది నడిపిస్తుంది. అది కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చింది కాబట్టి గవర్నమెంట్ స్ట్రిక్ట్గా మంచిగా రూల్ చేసి అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేయాలి. సో దాన్ని కూడా డిస్కరేజ్ చేయాలి. అదొక పాయింట్. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మన తృణమూల్ కాంగ్రెస్లో ఉన్న పరిస్థితి ఇది ఇప్పుడు మనకు
ఆ స్టేట్కి సంబంధించిన సబ్జెక్టే కావచ్చు, కానీ ఇంతకుముందు కూడా మనం చూసాం మహారాష్ట్రలో జరిగింది. సో తర్వాత ఇప్పుడు మనకు వేరియస్ అదర్ పార్టీలలో కూడా ఇది జరుగుతుంది. ఎందుకని అంటే యాక్చువల్గా ఆ ఇంటర్నల్ డెమోక్రసీ అనేది ఏ పార్టీలో ఉండటం లేదు. పర్టికులర్గా ఈ రీజనల్ పార్టీస్ కొంతవరకు వచ్చి ఏమవుతుంది అని అంటే నా వల్లనే అంటే ఈవెన్ మన ఏపీలో కూడా చూసాం కదా, జగన్ వారు అన్నట్టు రై నీ ముఖం చూసి ఓటేశారా, నేనున్నా కాబట్టి నీ ఓటు వచ్చేది గెలిచిన అనేది ఎమ్మెల్యేలతో అన్నట్టు మనకు వినికిడి. అలానే మమత కూడా మంచి స్ట్రీట్ ఫైటర్. ఓకే 15 ఏళ్ళు అంటే సిపిఎం మన కమ్యూనిస్ట్ రూల్ను బెంగాల్లో ఓడగొట్టి తుడిచిపెట్టింది అని అంటే మమతని అనుకోవాలి. కానీ అదే ధోరణిలో ఇప్పుడు మేనల్ని పైకి తీసుకొచ్చేసరికి మిగతా లీడర్లందరికీ కూడా ఒక విధమైన డెఫినెట్గా ఉంటుంది అది. సో అది గమనించలేదు. సో పోనీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇంటర్నల్ పాలిటిక్స్ ఆ లెవెల్కి వచ్చింది కాబట్టి ఆ స్టేట్లో కొంతవరకు స్ట్రాంగ్ అపోజిషన్ ఉండి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని మంచిగా అంటే అడ్మినిస్ట్రేట్ చేసి డెవలప్ అయ్యే పరిస్థితిలో ఉండే పద్ధతులు కనిపించట్లేదు. అపోజిషన్ లేకపోతే ఈవెన్ బీజేపీ విత్ అబ్సల్యూట్ మెజారిటీ కూడా దే మే గో రాంగ్ ఇన్ మెనీ ఇష్యూస్లో. అలా జరగకుండా ఉండాలి, అదొకటి. దాని తర్వాత దీని పర్యవసానం ఎలా ఉంటుంది, ఏది టీఎంసీ ఇంటర్నల్ ఇన్ఫైటింగ్ తర్వాత ఆల్మోస్ట్ థ్రెట్ టు మమతా బెనర్జీకి ఎగ్జిస్టెన్స్కి అయిపోతుంది. కాబట్టి స్టేట్ లెవెల్లో అది జరుగుతూ ఎంత ఉన్నదో ఇప్పుడు వాళ్ళకు 28 లోక్సభ సీట్స్ తర్వాత మిగతా 13 రాజ్యసభ సీట్లు ఆల్మోస్ట్ 41 ఎంపీస్ ఉన్నారు అక్కడ. వాళ్ళు కూడా దే ఆర్ థింకింగ్ ఆఫ్ అంటే జంపింగ్ ఆర్ ఫార్మింగ్ సపరేట్ పార్టీ అంటే ఆ స్టేజ్లకు వచ్చింది. కాబట్టి అంటే నేషనల్